నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, దేశాన్ని క్లిష్ట పరిస్థితుల నుంచి ఒడ్డున పడేసి ప్రగతి పథంలో నడిపించిన ధీశాలి డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా ఆయన చేపట్టిన సంస్కరణలతో దేశం ఈ రోజు సుభిక్షంగా ఉంది. గత కొంతకాలంగా వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై పార్టీలకు అతీతంగా నాయకులు సంతాపం తెలుపుతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా 7 రోజులు సంతాప దినాలు పాటించాలని ప్రకటన చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు సంతాపం తెలుపుతున్నారు. మాజీ ప్రధాని మరణంతో దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై త్రివర్ణ పథకాన్ని సగానికి అవనతం చేశారు. మన్మోహన్ నివాసానికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఇక మాజీ ప్రధాని అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే 7 రోజుల పాటు కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంది. బెంగళూరులో జరగాల్సిన నవ సత్యాగ్రహ దీక్షను రద్దు చేసుకుని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా ఆ పార్టీ నేతలంతా ఢిల్లీకి వచ్చారు. శనివారం ఉదయం మన్మోహన్ పార్థివ దేహాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. మాజీ ప్రధాని అంత్యక్రియల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా 1991 నుంచి 96 వరకు పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ దేశ ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆయన చెరగని ముద్ర వేశారు. ఇక అనూహ్యంగా 2004లో ప్రధాని పదవి చేపట్టి 2014 వరకు 10 ఏళ్ల పాటు దేశానికి సేవలందించిన మన్మోహన్ సింగ్ సుదీర్ఘకాలం పాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు. అంతేకాదు, డాక్టరేట్ చేసిన మొదటి భారత ప్రధాని కూడా ఆయనే కావడం మరో విశేషం. పదేళ్ల పాటు ప్రధాని పదవి, అంతకుముందు 5 ఏళ్లు కేంద్ర ఆర్థిక మంత్రిగా, దీనికి ముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, ఇలా ఆయన ఏ పదవిలో ఉన్నా మాటల కంటే చేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన నెమ్మదిగా ఉన్న ఆలోచనలు మాత్రం పాదరసంలా ఉండేవి. దేశానికి సరికొత్త దిశ చూపిన ప్రధానిగా చరిత్ర ఆయన్ను గుర్తుంచుకుంటుంది. ఎక్కడా పెద్దగా మాట్లాడకుండానే 2004 నుంచి 14 వరకు దేశాన్ని సమర్థంగా ముందుకు నడిపించారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైంది. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఉభయ సభల ఆమోదం పొందింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు, రాజకీయ నిర్ణయాలు సాగించినప్పటికీ మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ ఏర్పాటుపై డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రకటన చేసింది. ఈ బిల్లు 2014 ఫిబ్రవరిలో ఆమోదం పొందింది. హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే మంజూరు కావడమే కాక వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వడంలో ఆయన కృషి ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం 1950వ దశకం నుంచే ఉద్యమాలు మొదలయ్యాయి. కొన్నాళ్ల తర్వాత ఉద్యమం మరుగుపడిన మళ్లీ 2000 దశకంలో ఉధృతమైంది. దీంతో 2004 ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని చేర్చింది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రం తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ వాగ్దానం మేరకు అధ్యయనం కోసం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని నియమించింది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్ర ఏర్పాటు విషయంలో ముందుకెళ్లిన మన్మోహన్ సర్కార్ 2014లో చివరకు బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకొచ్చింది. ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజారిటీ లేకున్నా అత్యంత వ్యూహాత్మకంగా ఈ బిల్లు ఉభయ సభల్లో గట్టెక్కిందంటే దానికి మన్మోహన్ చతురతే కారణం. ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆంధ్ర నేతలు, ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. కేబినెట్ లో ఉన్న ఏపీ మంత్రులు రాజీనామా చేస్తామని చెప్పినప్పటికీ మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు. బిల్లును ఆమోదం సమయంలో పార్లమెంట్లో గందరగోళం నెలకొన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందడంలో మన్మోహన్ సింగ్ కీలక భూమిక పోషించారని నాటి కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినా విభజన సమస్యల పరిష్కారానికి మన్మోహన్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో మన్మోహన్ కీలకంగా వ్యవహరించారు.
మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.